దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మంచిది, ఈ సమయంలో మనందరం కుటుంబ సమేతంగా కలిసి కొద్దిసేపు దేవుడి సన్నిధిలో కూర్చుందాం. ఈ పాట ద్వారా మన దేవాదేవుని ఆరాధిద్దాం. అటు తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు. మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని ప్రభువా, మా జీవితాల్లో నీ వెలుగుని నింపమని, నీ వెలుగులో నడిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఈరోజు మనం మారు మనసు గురించి మనం నేర్చుకుందాం. మారు మనసు అన్న, హృదయ పరివర్తన అన్న మనం బైబిల్లో ఒకే రకంగా చూస్తున్నాం. దాన్ని రిపెంటెన్స్ అంటాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు దేవుని రాజ్యము సమీపంలో ఉంది, అందరూ కూడా మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి అనే మాటని ప్రకటిస్తూ ఆ గలిలయ ఆ ప్రాంతంలో అంతా కూడా యేసు ప్రభు బోధిస్తూ వెళ్ళాడు. క్రైస్తవుడి జీవితంలో మారు మనసు లేకపోతే హృదయ పరివర్తన చాలా ప్రాముఖ్యమైంది. మనుషులుగా మనం సమాజంలో జీవిస్తూ మనము ఏదైనా పక్క సోదరుడికి, మన పక్కనున్న వారికి, మన పనిచేసే దగ్గర కావచ్చు, మనం వాళ్ళకి వ్యతిరేకంగా చిన్న తప్పు చేస్తే వెంటనే మనము సారీ అని చెప్తాం, నా తప్పయింది అని చెప్తాం. కానీ అదే విషయానికి వచ్చేసరికి మనం దేవుడి పట్ల, దేవుడికి వ్యతిరేకంగా అనేక తప్పులు చేస్తాం, అనేక పాపాలు చేస్తాం. కానీ దేవుడి దగ్గరికి మనం తిరిగి వచ్చి, అయ్యా తప్పైంది ప్రభువా, నన్ను క్షమించు అని మనం అరుదుగా దేవుడి దగ్గర చెప్తాం. ఉత్తమనస్తాప జపంలో ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు అని అనేక మార్లు చెప్తాం. కానీ మళ్ళీ వచ్చి అదే తప్పును చేస్తాం. అనేక మార్లు మన పాప సంకీర్తనానికి వెళ్తాం. ఆ పాప సంకీర్తనానికి వెళ్ళి మన పాపాలన్నీ చెప్తాం. మన పాపము క్షమించబడాలి అని కోరికతో మనం వెళ్తాం. కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ అదే జీవితంలో కొనసాగుతాం. బైబిల్లో మారు మనసు అంటే ఏంటి అంటే, మనము జీవించే విధానాన్ని బట్టి
మనము దేవుడి వైపు తిరిగి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకొని మళ్ళీ ఆ పాపం వైపు మళ్ళీ వెళ్ళకుండా జీవించడమే నిజమైన హృదయ పరివర్తన, నిజమైన మారు మనసు అనే మాట జ్ఞాపకం చేస్తున్నా. తప్పిపోయిన కుమారుడు జీవితంలో కనువిప్పు కలిగింది, ఆయనలో మారు మనసు కలిగింది, ఆయనలో హృదయ పరివర్తన కలిగింది. మళ్ళీ ఆ హృదయ పరివర్తన కలిగినప్పుడు ఆయన జీవిస్తున్న విధానాన్ని, పాపపు జీవితాన్ని, అన్నిటినీ, అలవాట్లని అన్నిటినీ వదిలిపెట్టి నేను దేవుడికి వ్యతిరేకంగా పాపము చేశాను, నా తండ్రికి వ్యతిరేకంగా పాపము చేశానని ఆయన తండ్రి ఇంటికి ప్రయాణమే వస్తూ ఉన్నాడు. ఒక భయంకరమైన పాపంలో ఉన్నాడు, ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఆయన జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాడు. జీవితాన్ని మార్చుకోవాలనుకున్నవాడు మొట్టమొదటిగా దేవుడి వైపు తిరుగుతున్నాడు. రెండవదిగా దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. మూడవదిగా మళ్ళీ ఆ పాపానికి వెళ్ళనని ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. అది నిజమైన మారు మనసు. ఇంకొక మాటలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, హృదయ పరివర్తన చెందిన వ్యక్తి, మారు మనసుని పొందిన వ్యక్తి, ఆయన జీవితంలో క్రియారూపకంలో మనకు కనబడుతుంది. ఎస్, ఈ వ్యక్తి మారాడు అని మనం గమనించగలుగుతాం. ఉదాహరణకి మనము జక్కయ్య జీవితాన్ని చూసినట్లయితే, జక్కయ్య అధిక పన్నులు వసూలు చేసేవాడు, అనేక మందిని మోసం చేసేవాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు బోధలు విన్నాడో జక్కయ్య, దేవుడి వైపు తిరిగాడు, ఆయనలో పశ్చాత్తాపం వచ్చింది. ఆయన ఆ పశ్చాత్తాపంతో ఎస్, నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను అని చెప్పి, ఎవరికైనా ₹1 మోసం చేస్తే ₹4 ఇచ్చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన ఆస్తిలో సగభాగాన్ని బీదలకి దానం చేస్తానని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఆయన మారు మనసుని మనము క్రియారూపకంలో మనం చూడగలుగుతున్నాం. కేవలం దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను అనేక మందిని మోసం చేశాను, నన్ను క్షమించు అని కేవలం ప్రార్థన మాత్రమే చేయలేదు. ఆయన మారు మనసు, ఆయన హృదయ పరివర్తన ఆయన క్రియారూపకంలో చేసి చూపించాడు. ఎస్, మోసం చేశాను, అన్యాయం చేశాను, వాళ్ళకి తిరిగి న్యాయం చేస్తాను. ₹1 మోసం చేస్తే వాళ్ళకి తిరిగి ₹4 ఇచ్చేస్తాను. నా ఆస్తిలో సగభాగం బీదలకి దానం చేస్తానని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడే యేసుప్రభు అన్నాడు, నేడే నీ ఇంటికి రక్షణ అన్నాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా జక్కయ్యలో నిజమైన హృదయ పరివర్తన, నిజమైన మారు మనసుని వాళ్ళు గమనించారు. ఈరోజు మన మారు మనసు, మన హృదయ పరివర్తన క్రియారూపకంలో ఇంకొకరు చూడగలుగుతున్నారా? ఒకసారి ఆలోచిద్దాం. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, ఇది నా తప్పు, ఇది నా తప్పు అంటున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేయట్లేదు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు ఉన్నాడు, సంఘాన్ని హింసించాడు, దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే పౌలు గారు తన జీవితాన్ని మార్చుకున్నాడో, తనకు హృదయ పరివర్తన చెందాడో, తనలో మారు మనసు కలిగిందో, ఆయన దేవుడి వైపు తిరిగాడు, క్షమాపణ పొందుకున్నాడు. పొందుకొని మళ్ళీ ఆ పాత జీవితంలోకి పౌలు గారు వెళ్ళలేదు, దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. నిజమైన మారు మనసు, నిజమైన హృదయ పరివర్తన ఏంటంటే, మనమున్న పాపపు స్థితి నుంచి, మనమున్న ఆ భయంకరమైన అలవాట్ల నుంచి మనం బయటికి వచ్చి మనలో దేవుడి వైపు తిరిగి మన పాపము క్షమాపణ పొందుకొని మళ్ళీ ఆ పాపం వైపు వెళ్ళపోవడం, మళ్ళీ ఆ అలవాటు వైపు వెళ్ళపోవడమే నిజమైన మారు మనసు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు ఆ మారు మనసు ఉంటేనే మనకి పాప క్షమాపణ లభిస్తుంది. మనం పాప క్షమాపణ లభిస్తేనే మనం పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37, 38 వచనాల్లో మనం బైబిల్లో ఇలా చదువుతున్నామండి. పేతురు లేచి ప్రసంగం చెప్తూ ఉన్నాడు, వాక్యం చెప్తూ ఉన్నాడు. అనేక మంది పేతురు యొక్క వాక్యాన్ని విని వాళ్ళలో మారు మనసు కలిగింది, వాళ్ళలో పశ్చాత్తాపం కలిగిన యూదులందరూ పేతురుతో అంటూ ఉన్నారు, అవును పేతురు, మేము తప్పు చేశాం, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు.
అప్పుడు పేతురు వాళ్ళకి సమాధానం చెప్తూ, మీరు మారు మనసు పొందండి, మీరు పశ్చాత్తాపడండి. మొదటి స్టెప్ చెప్తున్నాడు. రెండవదిగా, ఎప్పుడైతే మీరు మారు మనసు పొందుతారో, ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపడతారో, అప్పుడు దేవుడు మీ పాపములు క్షమిస్తాడు. ఫస్ట్ స్టెప్ ఇస్ రిపెంటెన్స్, ద సెకండ్ స్టెప్ ఇస్ ఫర్గివ్నెస్. రెండవది, దేవుడి దగ్గర క్షమాపణ పొందుకుంటావు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ అనే వరమును నీకు ఇస్తాడు అనే మాట అంటాడు. ఈరోజు మనం తప్పు చేస్తున్నాం, కానీ ఆ తప్పులకి మనం దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవడం లేదు. కొందరు క్షమాపణ కోరుకుని మళ్ళీ వెళ్ళి అదే భయంకరమైన స్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నిజమైన మారు మనసు, నిజమైన హృదయ పరివర్తన చెందిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. పేతుని చూసాం, పౌలు గారిని చూసాం, తప్పిపోయిన కుమారుని చూసాం, వీళ్ళు జక్కయ్యని మనం చూసాం. నిజంగా మారు మనసు పొంది వాళ్ళ జీవితంలో వాళ్ళ మార్పుని పొందుకున్నారు, దేవుని కృపని పొందుకున్నారు. ఈరోజు నిజమైన మారు మనసు నీకు ఉందా? లేకపోతే ఉట్టిగానే ప్రార్థనలు చేస్తున్నామా? ఉట్టిగానే జపాలు చెప్తున్నామా? లేకపోతే నిజంగానే నా జీవితాన్ని మార్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నానా? సమారియా స్త్రీ జీవితం ఒక్కసారి చూడండి. సమారియా స్త్రీ యేసుప్రభు దగ్గరకు వచ్చింది. యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభు చెప్పిన మాటలు వింది. ఆమెకి అంతకుముందు 5 మంది భర్తలు, ఇప్పుడు 6వ వ్యక్తితో ఆమె జీవిస్తుంది. ఈ 6వ వ్యక్తి కూడా ఆమె భర్త కాదు. ఎప్పుడైతే ఇవన్నీ యేసుప్రభు చెప్పాడో ఆమెలో కనువిప్పు కలిగింది, ఆమెలో మారు మనసు కలిగింది. ఆమె జీవిస్తున్న జీవితం ఆమెకు అర్థమైంది, తప్పు అన్న సంగతి అర్థమైంది. ఆమె జీవితాన్ని మార్చుకుంది. వెళ్ళి సమారియా అనే ప్రాంతానికి వెళ్ళి ఆమె సాక్ష్యము చెప్పింది. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 4వ అధ్యాయం 38-39 వచనాల్లో, సమారియా స్త్రీ ఇచ్చిన సాక్ష్యమును బట్టి సమారియాలో అనేక మంది క్రీస్తుని విశ్వసించిరి అనే మాట మనం చదువుతున్నాం. అంటే ఈమె సాక్ష్యము వాళ్ళు ఎంతగా ప్రభావితం చేసిందో. ఎస్, నేను ఒక భయంకరమైన పాపంలో ఉన్నాను, వ్యభిచారమనే పాపంలో ఉన్నాను, కానీ క్రీస్తు మాటలు నాలో మారు మనసుని కలగజేశాయి, క్రీస్తు మాటలు నాలో హృదయ పరివర్తన కలగజేశాయి అని ఆమె ఇచ్చిన సాక్ష్యముని బట్టి అక్కడ ఉన్న వారు అనేక మంది యేసు ప్రభు వెళ్ళి సువార్త బోధించకంటే ముందే వాళ్ళందరూ యేసయ్యని నమ్మారు. అంటే ఆమె జీవితంలో మారు మనసుని, హృదయ పరివర్తనని వాళ్ళు క్రియారూపకంగా సమారీయులు చూశారు. కాబట్టే ఆమె చెప్పిన సాక్ష్యముని బట్టి వాళ్ళు యేసు ప్రభుని నమ్మారు. ఈరోజు మన జీవితంలో ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ క్రియారూపకంగా మనం ఆ విషయంలో, ఏ విషయంలో అయితే మనం తప్పుదారిలో ఉన్నాం. జక్కయ్య ఒక రకమైన పాపంలో ఉన్నాడు, సమారియా స్త్రీ ఒక రకమైన పాపంలో ఉండింది, పౌలు గారు ఒక రకమైన పాపంలో ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడు ఇంకొక రకమైన పాపంలో ఉన్నాడు. కానీ వీళ్ళందరిలో మనం చూసినట్లయితే మారు మనసు దేవుడు కలుగజేశాడు. మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది వాళ్ళు దేవుడి వైపు తిరిగారు. అది వాళ్ళ జీవితంలో క్రియారూపకంగా మనం చూడగలిగాం. ఈరోజు ఆ క్రియారూపకమైన మారు మనసు, హృదయ పరివర్తన మనకు రావాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినంత మాత్రాన మన జీవితంలో మార్పు రాదండి. ప్రార్థన చేసిన మనం మారు మనసు వైపు, హృదయ పరివర్తన వైపు అడుగులు వేయాలి. దేవుని వాక్యానుసారంగా విధేయతలో మనం నడవటానికి నిర్ణయం తీసుకోవాలి. వాక్యం వినేవాళ్ళు దీవించబడరు, వాక్యాన్ని ఆశీర్వదించే వాళ్ళు దీవించబడతారు. వాక్యాన్ని అనుసరించే వాళ్ళు, వాక్యాన్ని విధేయించే వాళ్ళు దీవించబడతారు. ఈరోజు వాక్యం వినేవాళ్ళుగా ఉన్నారా? వాక్యాన్ని విధేయించే వారిగా ఉన్నారు. విధేయించే వాళ్ళల్లో క్రియారూపకంగా హృదయ పరివర్తన చూడగలుగుతాం, మారు మనసుని మనం చూడగలుగుతాం. ఈరోజు వాక్యం వింటున్న మనం, ప్రభువా నాకు నిజమైన మారు మనసుని, నిజమైన హృదయ పరివర్తనని నాకు
కలుగు చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. వాక్యం విన్నాం ప్రభువా. అనేక మార్లు మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మా జీవితంలో మార్పుని మేము చూడలేకపోతున్నాం ప్రభువా. ఈరోజు నిజమైన మారు మనసు, నిజమైన హృదయ పరివర్తన క్రియారూపకంగా నా జీవితంలో ఇతరులు గమనించే విధంగా నా జీవితాన్ని మార్చమని, నా జీవితాన్ని మలచమని అడుగుతున్నాను తండ్రి. మరొకసారి మమ్మల్ని, మా కుటుంబాలని, మా జీవితాలని, మా వ్యాపారాల్ని, మా ఉద్యోగాల్ని, మాకున్న సమస్తాన్ని నీ హస్తాల్లో ఉంచుతూ ప్రభువా, నీ హేరాళమైన కృపా కనికరములు మా మీద, మా కుటుంబాల మీద ఉండునుగాక. అట్టి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.